హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరే టెహాన్ ఛానల్. ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్తో మజ్బూస్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ మజ్బూస్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఆనియన్, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 8 నుంచి 10 లవంగాలు, 8 నుంచి 10 యాలకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 15 నుంచి 20 మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు మరియు ఘాట్లు పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీసులు. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, యాలకలు, లవంగాలు, చెక్క మరియు మిరియాలు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేగే వరకు బాగా కలియబెట్టుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఇందాక చూపించినటువంటి ఘాట్లు పెట్టిన లెగ్ పీసులు కూడా అందులో వేసేసుకోవాలి. లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకు మసాలా అనేది బాగా లోపలికి పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటాము. సో ఈ విధంగా మనం అన్ని లెగ్ పీసులు ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ క్రిస్టల్ సాల్ట్, గల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ ఉప్పు కంటే. సో క్రిస్టల్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలంతా ముక్కలకి బాగా పట్టే వరకు ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా కలియబెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ముక్కకి సమానంగా మసాలా పట్టేలాగా మనం కలియబెట్టుకోవాలి. కాబట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా నిదానంగా కలిపెట్టుకున్నట్లయితే మొత్తం మసాలా అనేది మనకి అన్ని ముక్కలకి సమానంగా పడుతుంది. అదేవిధంగా ముక్క లోపలికి కూడా మసాలా అనేది బాగా పోతుందన్నమాట. కాబట్టి నిదానంగా అన్ని ముక్కలకి మసాలా పట్టేలాగా కలియబెట్టుకుంటూ ఉండాలి. కొద్దిసేపు కలియబెట్టిన తర్వాత గిన్నె పైన మూత మూసేయాలి. ఇలా మూత మూసేయడం వల్ల చికెన్ నుంచి కొద్దిగా నీళ్లు వచ్చి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట. సో చూసారు కదా, కొద్దిగా నీరు ఊరిన తర్వాత ఇక్కడ మొత్తం మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేసింది. అంతేకాకుండా ముక్క లోపలికి కూడా మసాలా అనేది బాగా దిగేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ముక్కల లోపలికి ముక్కలు మునిగేలాగా 5 నుంచి 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే మనం చికెన్ క్వాంటిటీని బట్టి నీళ్ళు అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తక్కువ పీసులు అయితే కొంచెమే వాటర్ సరిపోతుంది, ఎక్కువ పీసులు అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పటి వరకు మనం మూత లేకుండానే ఉడికించుకున్నాము. సో ముక్కలు ఈ విధంగా ఉడుకు పట్టేటప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు కూడా చాలా వరకు ఇమిరిపోయాయి, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనం అన్నం చేసుకోవడానికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం నీళ్ళు అనేటివి పడేయకుండా కేవలం లెగ్ పీసెస్ మాత్రమే ఒక్కొక్కటిగా నీళ్ళు వంపుకుంటూ తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం అన్ని ముక్కలు సపరేట్గా తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 10 నుంచి 12 స్పూన్ల ఆయిల్ అందులో వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందాక ఉడికించి తీసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా ఆ కడాయిలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కడాయి నింపేయకుండా మనకి ఎన్ని ముక్కలు అయితే కరెక్ట్గా పడతాయో అన్ని ముక్కలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని ముక్కలు ఒకేసారి వేసేస్తే అవి సరిగ్గా వేగవు. కాబట్టి నాకు 3 ముక్కలు పట్టాయి కాబట్టి 3 ముక్కలు మాత్రమే అందులో వేసుకుంటున్నాను. కడాయి సైజుని బట్టి మనం కొద్ది ముక్కలు మాత్రమే వేపించుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇక్కడ నూనె అనేది బాగా ఉడుకుతూ ఉంది, కింద ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. సో ఇంకొక సైడ్ కూడా వేగాలి కాబట్టి ఈ విధంగా సైడ్కి తిప్పుకుంటున్నాం అనమాట. అంటే మనకు ఒక సైడ్ రెడ్గా టర్న్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ 2 వైపులా బాగా ఎర్రగా వేగే వరకు కాల్చుకుంటూ ఉండాలన్నమాట. సో 2 వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఈ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన ముక్కలు కూడా చేసుకొని అన్ని ముక్కలు మనకు బాగా వేపి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ముక్కలు ఎంత ఎర్రగా వేగితే మనకు అంత టేస్టీగా ఉంటుంది, బిర్యానీ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూపించాం కదా, ఆ విధంగా బాగా ఎరుపు రంగులోకి మారే వరకు కూడా 2 వైపులా తిప్పి బాగా వేగించుకోండి. తర్వాత మనం ఇందాక
ముక్కలు ఉడకబెట్టుకున్నట్టు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నిటివి ఒక గిన్నెలోకి వంపేసి పెట్టేసుకోవాలన్నమాట. పిల్లలకైతే వాళ్ళు ఎక్కువ కారం తినలేరు కాబట్టి అందులో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ పేస్ట్ అది తీసేసి బయట పడేయాలి. పెద్దవాళ్ళకైతే ఏం అవసరం లేదు, ఆ నీళ్ళు మనం అలాగే తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున అవసరం పడతాయి కాబట్టి నీళ్ళు మనకు తక్కువగా ఉన్నట్లయితే ఇంకా కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. లేదు మనము ఆ నీళ్ళే సరిపోతాయి అనుకుంటే అవే నీళ్ళతోనే మనం అన్నం వండేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు కొంచెం నీళ్ళు తక్కువ అయ్యాయి కాబట్టి అందులో ఒక 2 నుంచి 3 గ్లాసుల వాటర్ మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ మసాలా నీళ్ళల్లోకి ఇందాకే కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యం అన్నీ అందులో వేసేసుకున్నాను. దీనికి బిర్యానీ రైసే వేయాలని ఏం లేదండి, మామూలు బియ్యంతో కూడా ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యంతోనే బిర్యానీ చేసుకున్నాం అనమాట. సో ఇట్లా బియ్యం మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టేసి నార్మల్గా మనం రైస్ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మజ్బూస్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ మనం ఒక్కొక్కటిగా అందులో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసాం కదా, ఇక్కడ చూపెట్టిన విధంగా ఒక్కొక్క లెగ్ పీస్ని రైస్ మీద ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేయకుండా మనం నీట్గా అన్నం పైననే ఇలా పెట్టేసుకుంటూ పోవాలన్నమాట. సో ఈ విధంగా మనం అన్ని లెగ్ పీసెస్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు దాని మీద మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలానే వదిలేసేయాలి. 1 నిమిషం తర్వాత మూత తీసేయాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి చికెన్ లెగ్ పీస్ మజ్బూస్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. యాక్చువల్లీ బిర్యానీ అనేది మనం అలానే తింటే టేస్ట్గా ఉండదన్నమాట. దీనికోసం మనకు ఒక సపరేట్ చట్నీ వస్తుంది. ఆ చట్నీ ఖచ్చితంగా చేసుకొని అందులో తింటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాగా పండి ఎర్రగా ఉన్నటువంటి 6 టొమాటోలు, 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానంకి వస్తే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో అన్ని టొమాటోలు కట్ చేసుకొని అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టించాలి. సో ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత ఈ పేస్ట్ను తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో 1 నుంచి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీలో అయినా వేసేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్లోనే మనం వేసేసుకోవచ్చు అనమాట. సో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. సో చూడండి, వెల్లుల్లి రెబ్బలు అనేది కూడా మనకు బాగా వేగుతూ ఉన్నాయి. అవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కలర్ మారిపోయినాయి, కొద్దిగా ఎర్రగా మారిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ పెట్టుకున్నాం కదా, టొమాటో చిల్లీస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. టొమాటో చిల్లీస్ మనం పచ్చిగానే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అవి పచ్చివాసన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పచ్చివాసన పోయి బాగా ఉడికినంత వరకు మనము ఇందులోనే ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఈ పేస్ట్ ఉడుకుతున్న టైంలోనే మనకు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకు బాగా మరిగే వరకు పెట్టుకుంటేనే మనకు ఆ పచ్చి వాసన అనేది పోతుంది. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు కలియబెట్టేసుకోవాలి. అంతే అండి, మనకు ఈ టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇది మనకి మజ్బూస్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ చట్నీతో పాటుగా ఇంకొకటి మనం పచ్చిమిరపకాయ తొక్కు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పచ్చిమిరపకాయ తొక్కు కోసం ఏమేమి కావాలో చూద్దాం. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ కూడా మనం ఒక చిన్న రోల్ తీసుకొని అందులో వేసేసుకొని మనం మెత్తగా దంచేసుకోవాలన్నమాట. ఇదేం మనమేం వేడి చేయము, జస్ట్ పచ్చిగానే అలా దంచేసుకొని సర్వ్ చేసుకుంటాము. ఇది నంచుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చట్నీ, ఈ పచ్చిమిరపకాయ తొక్కు వేసుకొని మజ్బూస్ బిర్యానీ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.